రా 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 అని పిలుస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఫేమస్ అంటే ఫేమస్ చాలా వరకు అల్లు స్టూడియో అని, అల్లు అర్జున్ వాళ్ళది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి వన్ డే డ్రైవింగ్ లైఫ్ చూపిమన్నారు. సో మన బైక్ అయితే ఇక్కడ ఉంది పార్కింగ్లో. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటి దగ్గర ఉన్నా లంగరోజులో. ఈరోజు వచ్చేసి ఫుల్ డే డ్రైవింగ్ లైఫ్ చూపిస్తా. కామెంట్లో ఒక బ్రదర్ అయితే అడిగారు మొన్న రీసెంట్లీ లైవ్ స్ట్రీమ్లో, ఏంటిదంటే మీ ఒక డ్రైవింగ్ లైఫ్ ఒక డేది చేయమని చెప్పారు. అండ్ యాక్చువల్లీ లాస్ట్ 3 days నుంచి బ్లాగ్ అయితే వెళ్ళట్లేను ర్యాపిడో సిరీస్కి. అండ్ ఈరోజు నుంచి కంటిన్యూ చేస్తాను రెగ్యులర్గా ఇప్పటి నుంచి. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇక ఈరోజు మార్నింగ్ అయితే డ్రైవింగ్ లైఫ్ చూపిస్తా ఎలా ఉంటుందో మీకు ఇన్ హైదరాబాద్. సో ఇప్పటిదాకా ఎవరు చూపించలేదు అనుకుంటా హైదరాబాద్లో. అండ్ అందరూ ఇక్కడక్కడ చూపించారు, కువైట్, దుబాయ్, కానీ హైదరాబాద్లో ఎవరు చేయలేదు. ఇంకా చూపిస్తా, జాగ్రత్త జాగ్రత్త. వన్ డే డ్రైవింగ్ లైఫ్ అయితే చూపించబోతున్నా మీకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓం నమః శివాయ టెంపుల్ కదా, లంగరోజులో టెంపుల్ ఫేమస్ ఇది. అండ్ చాలామంది ఇక్కడికి వస్తారు దర్శనానికి. అండ్ ప్రజెంట్ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా నేను వచ్చేసి. అండ్ టైం వచ్చేసి చాలా లేట్ అయింది ఈరోజు. యాక్చువల్లీ 9:30కి ఏమో వెళ్ళాలి, 9:41. నేను వెళ్ళేసరికి ఒక 20 minutes పడుతుంది. ఇలా కోకాపేటకి వెళ్ళాలి. డ్యూటీ వచ్చేసి నాదే డైలీ ఇదే టైము 9:30. అండ్ 9:30కి అయితే రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. కాకపోతే కొంచెం ఇటు లేట్ అయినా కూడా ఓకే పర్లేదు, ఒక 10-15 minutes, ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయితే లేట్గా వెళ్ళినా కూడా హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళిపోతాను నేను వచ్చేసి. యాక్చువల్లీ ఈరోజు చాలా వరకు లేట్ అయింది, వెళ్ళిపోదాం. నేను డ్యూటీకి వెళ్ళే టైంలో అండ్ డ్యూటీకి వెళ్తా కదా, దారిలోనే లెఫ్ట్లో తరామతి వస్తుంది నాకు. అండ్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి మొత్తం తరామతి. కానీ తారామతి లోపల పైన కొండ పైన బాగుంటుంది చూడ్డానికి, కిందేమో అంత అట్రాక్టివ్గా ఏమి ఉండదు ఇక్కడ. అండ్ కొంచెం ఫ్రీగా వచ్చి కూర్చోవచ్చు పార్క్ కాబట్టి. లోపల పబ్స్ ఉండదు, బార్ అండ్ రెస్టారెంట్స్. అండ్ ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా హాలు చాలా మంచిగా ఉంటుంది. అండ్ మూవీ రిలీజింగ్ కూడా అంత స్పేస్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఫేమస్ అంటే ఫేమస్ చాలా వరకు, కొంతమందికి తెలుసో తెలీదో. అండ్ ఎప్పుడప్పుడే కాదు, లాస్ట్ 1-2 years బ్యాక్ చాలా అంటే చాలా ఫేమస్ నైట్ టైంలో ఈ బ్రిడ్జ్. అండ్ మీకు చూస్తున్నట్టయితే వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో చెప్పండి. అండ్ నాకైతే కనిపించదు యాక్చువల్లీ కెమెరా పొజిషను. కోకాపేటలో ఒక్కొక్కడు ఎంత 45 floors 55 floors లేపేస్తున్నారు కోకాపేటలో వచ్చేసి. ఈ అసలు కోకాపేట అనాలో లేకపోతే విలేజ్ అనాలో, ఇది యాక్చువల్లీ కోకాపేట వచ్చేసి విలేజ్. సో విలేజ్ మేము వచ్చినప్పుడు మీకు ఆ వైట్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుందో, ఆ వైట్ కలర్ బిల్డింగ్ ల్యాండ్లో మేము వచ్చినప్పుడు కాదు పాలకూర తోట ఉండే. ఎప్పుడు అక్కడ 35 floors బిల్డింగ్ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను అల్లు స్టూడియో అని, అల్లు అర్జున్ వాళ్ళది. ఇదే వైట్ కలర్ రేక్ కనిపిస్తుంది కదా, ఇదే ల్యాండ్. స్టూడియో కొత్తది కడుతున్నారు ఇక్కడ కోకాపేటలో. అండ్ స్టూడియో కూడా చాలా పెద్దది కడుతున్నారు. యాక్చువల్లీ 3 షూటింగ్కి 2 sets అండ్ ఒక హోటల్ టైపు. అండ్ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు కూర్చోవడానికి ర్యాంపు స్టెప్ వైజ్ కూర్చుంటారు కదా, ఆ స్టెప్ వైజ్ కూడా కట్టిస్తున్నారు. ఈ లెఫ్ట్లో కనిపించేది అదే, ఇది అదే. ఏదైనా ఆడియో ఫంక్షన్ అయినా కూడా మంచిగా ఒక 200-300 members కూర్చోవడానికి. అండ్ ఇదే అల్లు స్టూడియో మీకు అనిపిస్తుందా, అల్లు స్టూడియో ఇది కోకాపేటలో. లెఫ్ట్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఈ బిల్డింగే వాళ్ళది కూడా, అల్లు అర్జున్ స్టూడియోలోనే అది కూడా. ఆ బిల్డింగ్ కూడా బ్యాక్ సైడ్ షూటింగ్ తీయడానికి సెట్స్ కట్టుకుంటారు కదా, దానికి బ్యాక్ సైడ్. కానీ చాలా పెద్దది కడుతున్నారు, మామూలుగా కట్టట్లేరు వాళ్ళు. అండ్ నేను డ్యూటీ చేసే అపార్ట్మెంట్ వచ్చేసి ఇదే. రా 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 అని పిలుస్తుంది. ఏందేందో గుర్తుకొస్తున్నాయి ఈ బిల్డింగ్ని. ప్రతిరోజు ఇదే బిల్డింగ్ లాస్ట్ 5 years నుంచి చూస్తున్నా.
సో ఇదే ఎంట్రన్స్. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఎంట్రన్స్ దగ్గర నన్ను ఎవరు ఆపరు, ఎందుకంటే అందరికి తెలుసు కాబట్టి. సో నాకు రోజు ఎంట్రీ ఉండదు దీంట్లో, అదొకటి నాకు అడ్వాంటేజ్. ఎందుకంటే సెక్యూరిటీస్ చాలా తెలుసు, చాలామంది ఉన్నారు. లాస్ట్ 3 years నుంచి వాళ్ళే ఉన్నారు, సెక్యూరిటీస్ ఏం చేంజ్ కాలేదు, కాకపోతే కొందరు అయ్యారు. అండ్ నేను డ్రైవింగ్ చేసే కార్స్ ఈ రెండే. నేను డ్రైవింగ్ చేసే కార్స్ మీకు అనిపిస్తుందా? టాటా హెరియర్ ఒకటి, i10 ఒకటి. ఇది వచ్చేసి మా అన్నయ్య నన్ను డ్రైవ్ చేస్తారు, మా అన్నయ్య. అది వచ్చేసి నేను డ్రైవింగ్ చేస్తా రోజు ఇదే కారు. సో మీకు చూపిస్తాగండి. పైకి వెళ్ళి కీ తెచ్చుకోవాలి ఫస్ట్. నేను ప్రతిసారి వచ్చినప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ కీ తీసేసుకొని తర్వాత వచ్చి మళ్ళీ టైం వచ్చేసి ఎంత అయిందో తెలియదు. మా గురువుగారు ఏమంటారు, ఎగ్జాక్ట్లీ 9:56 క్లాస్ బిక్తారు ఒకసారి. సో ఈ లిఫ్ట్ వచ్చేసి టైం పడుతుంది, వేరే లిఫ్ట్లో వెళ్ళిపోదాం. అది సర్వీస్ లిఫ్ట్, ఇది వచ్చేసి రెసిడెన్స్ లిఫ్ట్. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ వాళ్ళది. అండ్ నేను రెగ్యులర్గా ఇదే లిఫ్ట్ ఎక్కుతా, కానీ గోప్రో పెట్టుకున్నా కదా హెల్మెట్, సో అందుకని ఆ లిఫ్ట్లో వెళ్ళా. సో ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళి కీ తెచ్చేసుకుందాం. 10th floorకి వెళ్ళాలి. సో నేను హెల్మెట్ అయితే తీసేస్తాను. మా గురువుగారు చూస్తే గోప్రో అని ఉందని తిట్టేస్తారు. గురువుగారు కదా, అదే అలా నన్ను నేను పిలుచుకోవడం ఇష్టం. ఓకే, ఇక్కడ హెల్మెట్ పెట్టేస్తా ఇక. ఓ నా కార్ కీస్ అయితే తీసేసుకున్నా ఈరోజు. ఇది వచ్చేసి నా కార్కి పోతే 1,00,000 బొక్క. ఈ కార్కి 1,00,000 ప్రైజ్. కిందకి వెళ్ళిపోదాం సర్వీస్ లిఫ్ట్ నుంచి. అండ్ ఆ లిఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, బట్ ఎందుకు మళ్ళీ ఎవరన్నా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది బ్లాక్ కోసం. సో దీనికోసం వెయిట్ చేసేయాలి. ఒక 2 minutes చూస్తా, రాకపోతే దాంట్లోనే వెళ్ళిపోతాను నేను వచ్చేసి. ఈ సర్వీస్ లిఫ్ట్ వచ్చేసి చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలామంది డెలివరీ బాయ్స్ అండ్ అందరూ అంటే దీంట్లో వర్క్ చేసే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు పైకి కిందకి షిఫ్ట్ అవుతారు క్లీనింగ్ కోసం. సో అది టైం పడుతుంది చాలా. ఇదే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. 2000లో ప్రపోజ్ చేసా, ఇప్పుడు దాకా అనుభవిస్తుంది ఇది. నేను దాన్ని పోషించడం కాదు, అదే నన్ను పోషిస్తుంది ఒక్కొక్క టైంలో. ఎందుకంటే 55 ఇస్తుంది ఇది లీటర్కి. ఇది ఉంది కాబట్టి ఇన్ని రోజులు కొంచెం కవర్ అయిపోతుంది. కానీ ఇక వేరే బైక్ ఉండేనా 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చేది నాకైతే. ఎన్ని రోజుల నుంచి అనుభవిస్తుంది ఇది. 5.5 years నుంచి ఇదే నా గర్ల్ ఫ్రెండ్, ఇదే అన్ని. ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా కూడా దీనిపైన వెళ్ళిపోతాను నేను. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేయకముందు, బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ మీకు తెలుస్తూనే ఉన్నాయి. కొన్ని వీడియోస్ వస్తలేదు, ఎందుకంటే చెప్పాను SD కార్డ్ కరెక్ట్ అయిపోతుందని. ఇది వచ్చేసి i10, ఇది వచ్చేసి నా చూస్తున్నారు కదా, అది వచ్చేసి టాటా హెరియర్. అండ్ 2020-21 మోడల్ అది. ఇది వచ్చేసి 2017 మోడల్, 15 మోడల్. ఇది వచ్చేసి గ్రాండ్ i10, గ్రాండ్ కాదు i10 హ్యుండాయ్ ఇది. సో యాక్చువల్లీ ఇదైతే మా అన్నయ్య నడుపుతారు. అండ్ అది వచ్చేసి నేను రెగ్యులర్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాం మేము. సో అందుకని నేను మోస్ట్లీ ఇక ఆ కార్ లేకపోతే ఈ కార్ లేకపోతే ఆ కారు నేనైతే తీస్తా. సో నా కారు ఇదే, నా కారు నేను డ్రైవ్ చేసేది, నేను జాబ్ చేసే కార్ వచ్చేసి ఇది. సో మీరు చూస్తున్నారు కదా, అండ్ చూపిస్తా కూడా మీకు లోపల. డైలీ ఇదే పని నాది.
రావాలి. అండ్ కార్ మొత్తం క్లీన్ చేసుకుంటా ఫస్ట్. అండ్ ప్రతిరోజు అయితే చేయను కార్ క్లీనింగ్. ఇది లోపల, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఆ బకెట్ ఉంటుంది, ఒక క్లాత్ ఉంటుంది. ఇది వచ్చేసి పైన డాగ్ ఉంటుంది. డాగ్ కూర్చునేటప్పుడు కింద వేసేస్తాం మేము. అండ్ దాని డస్ట్ మొత్తం పడకుండా. సో బెడ్షీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది 2 కార్లో. దాంట్లో ఒకటి ఉంటుంది, దీంట్లో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఏ బండి తీస్తామో తెలియదు మాకు యాక్చువల్లీ. సో అందుకని ఇక చలో ఈరోజు ఎక్కడికన్నా వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అండ్ ఎందుకంటే ఈరోజు ఆఫీస్ లేదంట. సో ఇదైతే నా కారు. అండ్ డ్రైవ్ చేసింది ఇది కూడా ఇదే. అండ్ రెగ్యులర్గా అయితే మాత్రం ఈ బ్యాగ్ ఒకటి ఉంటుంది నా వెనకాల ఎప్పుడు. ఎందుకంటే దీంట్లో ల్యాప్టాప్ ఉంటుంది అండ్ అన్నీ GoProకి సంబంధించిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉంటుంది. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రెగ్యులర్ డ్యూటీ అయితే ఇది మెయిన్గా మార్నింగ్ డ్యూటీ అది. అండ్ నైట్ అయితే అది చేస్తారు, యాక్టివిటీ చేస్తారు కాబట్టి. సో ఈరోజు ఎక్కడికైనా వెళ్తే అవి కూడా వస్తుంది. లేకపోతే నేను ఈవినింగ్ వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను. లేదా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతున్నా కూడా తెలియదు ఈరోజు, ఎందుకంటే ఆఫీస్ లేదు కాబట్టి. సో చలో మరి కార్ అయితే క్లీన్ చేసేసుకుంటా. పెట్టుకోవడానికి ఈరోజు స్టాండ్ తెలియదు, నేను ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసాను. నేను ఇక్కడ పెట్టి చేసుకోవచ్చు వీడియో కూడా, కానీ స్టాండ్ లేదు. సో క్లీన్ చేసిన తర్వాత కలిసేద్దాం. బాయ్. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా డ్యూటీ అయితే అయిపోయింది. అండ్ కార్ అయితే లాక్ ఇంకోసారి చెక్ చేసుకుంటా. ఎందుకంటే ఒక్కోసారి లాక్ అవ్వదు. ఇలా మిర్రర్ ఇలా క్లోజ్ అయినా కూడా ఒక్కోసారి లాక్ అయితే అవ్వదు. డ్యూటీ అయితే అయిపోయింది. నాకు మోస్ట్లీ ఈ కార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీని పికప్ అండ్ లోపల కంఫర్టబుల్ చాలా ఎక్కువ ఈ కార్లో. ఆ కార్లో నేను తీసుకెళ్తే మాత్రం చాలా వరకు మోస్ట్లీ ఆ కారు ఎక్కువసేపు కూర్చోలేను. ఓకే, ఆ కారు కూడా బాగానే ఉంటుంది కానీ ఎక్కువసేపు కూర్చోలేను. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఆ కార్లో ఎక్కువసేపు కూర్చుంటే. అందుకని ఈ కార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీని సీటింగ్ చాలా మెత్తగా ఉంటుంది. అండ్ ఇది తీసేసుకుని ఇప్పటికీ 3 years పైన అయింది. అది 15 years బండి. సో అందుకనే నాకు ఆ బండి అంటే ఇష్టం. దీని పికప్ కూడా ఉంటుంది కానీ మోస్ట్లీ ఈ కార్లో కూర్చోలేను ఎక్కువసేపు. బైక్ పెయిన్ వచ్చేస్తే కింద సీట్ మంటకి పోద్ది. డ్యూటీ అయితే అయిపోయింది. 5కి వెళ్ళి కీ ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో నా యూరని ఇక్కడనే ఉంది. ఇది నా బైక్, చాలా ఇష్టం. ఇది ఎంత రిపేర్ అయినా కూడా రిపేర్ చేపిస్తుంది. కానీ దీన్ని అయితే అమ్ముకోను. ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. మార్నింగ్ నుంచి చెప్పారు, బట్ ఫుల్ వీడియో చూపించండి ఎక్కడికి వెళ్తారో ఏంటిదో అని. అలా చూపించుకోలేను, ఎందుకంటే నేను డ్యూటీ చేసేసరికి అసలు ఇష్టం ఉండదు అలా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఆయన బయట దిగిపోయారు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి పైకి వెళ్ళేసి కీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి నేను. సో చలో పైకి అయితే వెళ్ళిపోతా, కీ ఇచ్చేస్తా అండ్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీరు ఇందాక మార్నింగే చూసారు యాక్చువల్లీ లిఫ్ట్. ప్రజెంట్ టైంలో సర్వీస్ లిఫ్ట్ ఎవరు ఉండరు. సో సర్వీస్ లిఫ్ట్లో నేను వెళ్ళిపోదాం. అండ్ ఈ లిఫ్ట్ వచ్చేసి ఇంత పెద్దగా ఎందుకు ఉందంటే మొత్తం సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి ఈ లిఫ్ట్ వాడతారు. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు అనుకోండి ఈ లిఫ్ట్. అండ్ మొత్తం వచ్చేసి -2 అంటే 2 basements అండ్ 14th floor మొత్తం అంటే 16 floors. పార్కింగ్ 2 floors, బిల్డింగ్ వచ్చేసి 14 floors ప్లస్ G1 17 floors బిల్డింగ్. ఇది వచ్చేసి టోటల్ బేస్మెంట్లోనే మా ఊరు మొత్తం సరిపోతుంది ఒక్క బేస్మెంట్లో. లిటరల్లీ చెప్తున్నాను నిజంగా. ఈ బిల్డింగ్ పార్కింగ్లో ఒక్క బేస్మెంట్ మొత్తం కాదు, మొత్తం ఏంటంటే ఒక బేస్మెంట్లో మా ఊరు మొత్తం సెట్ అయిపోద్ది. అంత పెద్ద ఉంటుంది బేస్మెంట్ వచ్చేసి. సో చలో నేనైతే వచ్చేసాను అండ్ కీ ఇచ్చేసి వెళ్ళిపోతా. అండ్ కీ ఇచ్చేసిన తర్వాత మాట్లాడుకుందాం. సో చలో కీ అయితే ఇచ్చేసాను ఇంట్లో. అండ్ ఈ 3 లిఫ్ట్లో నుంచి వెళ్ళొచ్చు, బట్ రెసిడెన్స్ వాళ్ళు కెమెరా లో లేదు అది ఇది అని మాట్లాడతారు. వాళ్ళతో ఎందుకు వచ్చిన లేని. మార్నింగ్ అంటే ఎవరు ఉండరు సరిగా 10 o'clock ఆ టైంలో. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్లో ఇప్పుడు వెళ్ళాలి నేను B1కి. B1 అంటే -1 అంటే బిల్డింగ్ కింద 1st floor. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా. ఇలాంటి ఘోరాలు చాలా చూసుకుంటూ ఉండాలి. అండ్ రైట్లో వచ్చేసి ఇది సూపర్ మార్కెట్. అండ్ ఇక్కడనే మళ్ళీ యాక్ట్ ఫైబర్ నెట్ సెంటర్ కూడా ఉంటుంది.
లోపలనే హెరిటేజ్ కూడా ఉంది అండ్ బేకరీస్ కూడా ఉన్నాయి అండ్ టాయ్ షాప్ కూడా ఉంది. ఇది టాయ్ షాప్ పిల్లలది మొత్తం లోపలనే. ఇది వచ్చి బేకరీ, ఇది వచ్చేసి ఐసిఐసి బ్యాంక్. ఇక్కడ ఇది లెఫ్ట్లో వచ్చింది చూడండి, అది వచ్చేసి ఐసిఐసి బ్యాంక్. సో నేను ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీ చేస్తున్న దగ్గరనే అన్ని లోపలనే ఉంటుంది. ఒక సూపర్ మార్కెట్, ఐసిఐసి బ్యాంక్ కూడా ఉంది, అన్నీ లోపలనే ఉన్నాయి మోస్ట్లీ. అండ్ బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఏమైనా తీసుకోవాలన్నా. సో ఏమైనా చాలా క్వాంటిటీలో తీసుకోవాలంటే మాత్రం బయటికి వెళ్ళాలి. అండ్ దాని ఆపోజిట్లోనే రత్నదీప్ కూడా ఉంది, ఇక్కడ రైట్లో చూడండి. సో ఇక్కడనే డామినోస్ అండ్ దగ్గరలోనే కేఎఫ్సి అన్నీ ఉన్నాయి, అన్ని స్టోర్స్ అవైలబుల్ దగ్గరలోనే. నేను డ్యూటీ చేస్తున్న దగ్గరనే. సో లాంగ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దగ్గరలో చుట్టుపక్కల మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు డ్యూటీకి, సో ఈ అపార్ట్మెంట్ రాజపుష్ప వాటరీ అపార్ట్మెంట్ ఒక్కటే ఉండే, వేరే ఏ అపార్ట్మెంట్ లేదు చుట్టుపక్కల. సో దీని తర్వాత ఈ బిల్డింగ్ కూడా వచ్చింది. ఈ బిల్డింగ్ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ కూడా లేదు. దీంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడ అల్లు స్టూడియో కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అది ఓపెన్ అయితే మాత్రం మరి ఘోరంగా ట్రాఫిక్ అయిపోతుంది మాకైతే. ఇంకా చాలా చాలా ఉన్నాయి అండ్ స్టోర్స్, షాప్స్ అవైలబుల్గా. ఎంత లేట్ అయినా కూడా ర్యాపిడో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా. ఈరోజు 9:40 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. అండ్ కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.